హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ డే వచ్చేసి ఒక సర్ప్రైజ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఎడిట్ చేసి పెట్టాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా బద్ధకం అయిపోయింది. 2 days నుంచి నాకు కొంచెం హెల్త్ బాగోలేదు, అందుకనేసి వ్లాగ్ లేట్గా వస్తుందన్నమాట. ఇంకా ఒక ప్లేస్ దగ్గర ఆగి చల్లగుందేమో అని టచ్ చేసా. ఇంకా నాకు నా హబ్బీకి కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేసాయన్నమాట. అందుకు నేను మాట్లాడడం లేదు. అందుకు మా ఆసిఫ్ వచ్చేసాడన్నమాట మధ్యలోకి. ఇంకా టీ తాగేసి దోశ తినేసి ఆల్మోస్ట్ అయితే వెళ్ళిపోయాము. నా ఫోన్ వచ్చేసి ఒక మంచి సర్ప్రైజ్ ఎలా అంటే ఇచ్చేసారన్నమాట. ఇంకా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 2 క్లిప్స్ నేను ఆటోమేటిక్గా తీసుకోవచ్చు చూడండి ఇట్లా. సో నాకు భలే బాగా అనిపించింది. ఆ తర్వాత మేము వెళ్ళే ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట. ఆ ప్లేస్ ఎక్కడో కాదు, వాటర్ ఫాల్కి అయితే వచ్చేసాము. సమ్మర్ హాలిడేస్ కదా. ఇంకా మేము పెద్ద డబ్బులున్న వాళ్ళం ఏమీ కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మిడిల్లో ఇంకా చాలా మిడిల్ అనుకోండి. ఇంకా కొంతమందికి అది అర్థం కాదు. కొంచెం మంచిగా ఉంటే అస్సలు ఒప్పుకోలేరు, ఇంకా కొంచెం ఏదన్నా చేస్తే తట్టుకోలేరు. ఏదన్నా వీడియో తీస్తే అది కూడా ఎందుకు తీశారు అని అంటారన్నమాట. ఇంకా నేను చెప్తున్నాను కదా, ఒక వెయిట్ చేసి 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 వచ్చిన మూమెంట్స్ ఇవి. 10 years కాదు, 11 years నేను ఇప్పటి వరకు ఎక్కడికి కూడా వెళ్ళలేదు. మా ఇంటి దగ్గర ఒక పార్క్ ఉంటుంది, ఆ పార్క్ కూడా నేను వెళ్ళేదాన్ని కాదన్నమాట. ఎందుకు అంటే సిచ్యువేషన్స్ అలా ఉండేటివి. ఇప్పుడు దేవుని దయ వల్ల ఇప్పుడు కూడా సిచ్యువేషన్స్ ఉన్నాయి. పర్సనల్ లైఫ్ని ఎవరు షేర్ చేసుకోలేరు. హ్యాపీనెస్నే కదా అందరు చూపించేది. ఇంకా అందరు గెట్ టుగెదర్ అయ్యి ఏదో ఒక ప్రాబ్లం మీరు వింటారు అంటే అప్పటికి కదా మనం షేర్ చేసుకునేది. ఇంకా చాలామందికి నేను కొంచెం కట్స్ వేసేసి పెట్టేసా ఆల్మోస్ట్. ఇంకా మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం అవుతుందేమో అనేసి వాటర్ ఫాల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఈచ్ పీపుల్కి 600 రూపీస్, ఇంకా బట్టలకి ఒక 100, మళ్ళీ ఆ లాకర్కి ఒక 100. సో అలా 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 మనీ మాత్రం ఎంత ఎక్కువగా ఉందో అంత కూడా సాటిస్ఫాక్షన్ వచ్చేసింది మాకు. ఇంకా వెళ్ళబుద్దే కాలేదు. అసలు మనం తొందరగా రావాల్సింది అనిపించింది. ఇంకా నేను ఏదన్నా చేస్తే నా పిల్లల కోసమే కాబట్టి ఇంకా నేను తినకపోయినా ఇప్పుడు చూడండి, ఒక ఫెస్టివల్కి ఒక 3000 4000 చీరలు అయితే కొనేస్తాము. అలా కాకుండా నేను ఇప్పుడే కాదు, ఒకప్పుడైతే ఇంకా మనం చెప్పుకోలేం, కానీ నేను కొన్నాను పిల్లలకి. ఇంకా నా హబ్బీకి తీసుకుంటే చాలా అన్నట్టు ఉంటానన్నమాట. ఎందుకంటే ఆ సిచ్యువేషన్స్ కూడా మేము ఫేస్ చేసాము. ఇంకా అది ఎవరికి అర్థం కాదు. ఇక్కడికి వెళ్ళడానికి కూడా ఎన్ని రీజన్స్, ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని ఆలోచించుకున్నామో మనకు తెలుసు. అది ఇంకా పక్కన వాళ్ళకి తెలియదన్నమాట. ఇంకా అలా అది ఎందుకు ఇది ఎందుకు అనుకుంటూ ఉంటారు. కాకపోతే నేను చిన్నప్పటి నుంచి నిజంగా చెప్తున్నాను, ఏది కూడా చూడలేదన్నమాట. ఒక అరబ్బీ, ఒక స్కూలు, ఒక ఇల్లు, ఈ 3 నాకు ప్రపంచం అన్నమాట. ఇంకా వేరే వాళ్ళు టూర్స్కి అక్కడికి ఇక్కడికి వెళ్తున్నప్పుడు కూడా నేను ఒక బాధతో అలా ఉండేదాన్ని అన్నమాట. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళామన్నమాట. ఎందుకు అంటే మనకు తెలియదు. అది తినడము, అరబిక్ పోవడము, ఆ వీధిలో ఎంతవరకు ఆడుకున్నామో అంతవరకే అన్నట్టు. మళ్ళీ పొద్దున్న తెల్లారుతుంది, స్కూల్కి వెళ్ళాలి, అరబిక్ వెళ్ళాలి, ఇదే సరిపోయింది. ఇంకా చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయింది. ఇంకా నాకు నేను ఏమి చూడలేదు. అలా అని నేను ఇప్పుడు ఆలోచిస్తుంటే నా లైఫ్ బ్యాక్ చిన్నప్పుడు ఒక్కటి కూడా వెళ్ళిన ప్లేసే లేదు. అలా అని నా పిల్లలు పెద్దగా అయ్యి ఇంకా ఎప్పుడు ఇలా సాడ్గా ఉండకూడదు. మేమేం చూసాము, మా అమ్మ నాన్న ఏం చూపించారు మాకు, ఇప్పటి వరకు కూడా దర్గా ఏదన్నా ఉంటుంది కదా, అది కూడా పిలుచుకొని వెళ్ళలేదు. ఇప్పుడు ఇంత పెద్దగా అయినాం కదా మేము, ఇప్పటి వరకు కూడా ఇంకా చెప్పుకోవడానికి ఏం సిగ్గులేండి. అందుకనేసి ఎక్కడికి పోలేదు. కాబట్టి నా పిల్లలు తర్వాత ఇలా వాళ్ళు ఫీల్ అవ్వకూడదు అని ఒక థాట్ అంతే. ఇంకా అందుకనేసి వాళ్ళకి నాకు స్తోమత ఉన్నంత వరకు నేను ఏదైతే జమ చేసుకున్నానో డబ్బులు, దాంట్లో నుంచి వాళ్ళు హ్యాపీనెస్ పొందగలరు అంటే నేను ఎక్కడికన్నా రెడీ. ఇక్కడ వచ్చేసి కప్స్ అయితే ఇంకా వస్తూ డిమార్ట్లో అయితే తెచ్చుకున్నాను. ఇంకా నైట్ మొత్తం ఏమైపోయింది, అలసిపోయారన్నమాట. వచ్చిన వెంటనే పనుకున్నారు. ఇంకా ఆ తర్వాత మేము ఒక 2 మ్యాంగోస్ తినేసి కడుపు ఫుల్ఫిల్ అయిపోయింది. ఇంకా నైట్కి ఏం చేయలేదు.
ఇంకా ఇవి తెచ్చుకున్నాను, ఇవి మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా ఒకరి హ్యాపీనెస్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతే మీకు కూడా హ్యాపీనెస్ తప్పకుండా వస్తుంది. అందరూ మంచిగా తింటారు, మంచిగా ఉంటారు. కాకపోతే నేను చూపిస్తాను, మీరు చూపించుకోరు. ఇప్పుడు నేను ఒకరోజు దోశ తింటున్నాను అంటే ఒకరోజు మీరు కుష్కా, చపాతీ, ఎగ్గులు, చికెన్ పకోడాలు ఇవల్ల మీరు కూడా తింటారు. మీరు చూపించుకోరు, నేను చూపించుకుంటాను. ఇప్పుడు నేను వేరే వాళ్ళకు చూపించి ఏదో మార్క్స్ కొట్టేయాలి అని కాదు. ఎందుకు నాకు ఒక్కదాన్ని ఉంటాను కాబట్టి. ఇంకా ఎవరితో నేను ఎక్కువగా ఫ్రెండ్షిప్స్ కానివ్వండి, తోటకూర అవి చేసినా కూడా నా దగ్గర ఎవరు ట్రూలీగా ఉండరన్నమాట. ఎట్లా అంటే నెక్స్ట్ డే నా హబీ సేమియా చెయ్యి, స్వీట్ సేమియా అంటే ఇంకా నేను ఇలా ప్రిపరేషన్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క వేలో చేస్తాను. ఇది యూట్యూబ్లో చూసి చేశాను. మామూలుగా అయితే ఈ సేమియా యూస్ చేయను నేను, వేరే సేమియా. కాకపోతే మా అమ్మ బయటికి వెళ్ళి తెచ్చింది, సేమియా అయిపోయాయి అన్నమాట. ఇంకా బయటికి వెళ్ళి తెస్తే ఇంకా దీంతోనే సర్దుబాటు చేసేసా అన్నమాట. ఏదో చెప్తున్నాను మర్చిపోయా, కొంచెం గుర్తు చేయండి కామెంట్లో, ఓకేనా. సో ఏదో చెప్తున్నా, ఒక్కటంటే గుర్తు పెట్టుకోగలం. ఇంత చిన్న చిన్నవి నాకు ఎందుకో అలా ఈ క్లిప్స్ అనేది తీయడము ఫస్ట్ నుంచి అలవాటు నాకు. ఇంకా ఎవరు ఏమనుకున్నా మనకు అవసరం లేదు. హ్యాపీనెస్ ఉంది లేదు, సాడ్ ఉన్నాం అది కాదు, ఆ మూమెంట్ క్యాప్చర్ చేయడమే నా పని. అట్లా తిట్లు ఇచ్చి అది తీస్తుంది ఇది తీస్తుంది అని ఇప్పుడు నా హబ్బీ వాళ్ళ ఫాదర్ ఫొటోస్ వీడియోస్ చూసుకుందామంటే ఒక్కటి లేదు. అసలు మా బాండింగ్ ఎలా ఉండేదంటే ఇప్పుడు చూసుకుంటే మీకు కూడా చూపిస్తే ఆల్మోస్ట్ మీరు కూడా ఏడుస్తారేమో, అలా ఉండేది. ఏదన్నా సరే, ఒక పాముని కొట్టినా, ఏదన్నా ఒక ఇన్సెక్ట్ ఏదన్నా వచ్చినా కూడా మనం వీడియోస్ తీసుకొని ఆ డే అలా ఉండేటివి. ఈ మధ్యలో వచ్చిన వాళ్ళ పుల్లల వల్ల నేను చూడండి, నా చిన్న పిల్లలు ఇప్పుడు మీరు షార్ట్లో ఒక చూసింటారు, ఆ చిన్న పిల్లలని తీసుకొని వీడియోస్ తీసేదాన్ని. ఈ దయ్యాలు మొరుగుతూ ఉన్నాయి అనేసి నేను డిలీట్ చేసేసా. ఇప్పుడు ఈ 2 years నుంచి చాలా బాధపడుతున్నాను. ఎందుకు అంటే వెళ్ళిన లైఫ్ మనకి మళ్ళీ తిరిగి రాదు అనేసి. అందుకు ఇంకా ఈ సేమియా ప్రిపరేషన్ ఇలా జరిగింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సూపర్ ఎమ్మీగా ఉంటుంది. ఇంకా మా ఇంట్లో స్వీట్స్ అందరూ తింటారు, నేను తప్ప. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో తీసి చాలా రోజులు అయింది, ఇంకా పోస్ట్ చేద్దాము అనేసి ఈరోజు రికార్డ్ చేస్తున్నాను, ఓకేనా. సో ఇప్పుడు మీకు పోల్చుకుంటే మాకేం లేదు. ఏమంటే నేను బాధపడను, దేవుడి దయ వల్ల తిండికి బట్టకి ఏమంటారు ఇవి రెండుకి ఉంటే ఇంకా లైఫ్ నాకు అంతవరకే. ఎక్కువ ఆశలు ఏం పెట్టుకోలేదు. ఒకప్పుడు ఉండేటివి నాకు. మా ఆసిఫ్వి ఎప్పుడైతే ఒక ఫంక్షన్ చేద్దాము అని అనుకున్నానో అప్పుడు అది అండర్ ఫ్లాప్ అయిపోయింది. అది చేయలేకపోయాను చూడండి. ఇంకా అప్పటి నుంచి నేను ఆశలు ఏమీ పెట్టుకోలేదు. నా పిల్లలు మంచిగా చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేస్తే నేను ఆడికే హ్యాపీ. ఇంకా మనం చెప్పలేము వాళ్ళకి ఎంతవరకు చదువు ఉందో లేదో. 10th మాత్రం పాస్ అయిపోతే నాకు అదే